నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఆగస్టు 8న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరగగా అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో చైతు శోభితాల ఎంగేజ్మెంట్ ని ధృవీకరించారు. ఇద్దరూ సంతోషంగా జీవించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఆశీర్వదిస్తున్నామని వెల్లడించారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య శోభిత ధూళిపాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ తో సమంతకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. శోభిత వల్లే సమంత నాగ చైతన్యతో విడిపోయింది కావచ్చు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పైన పుకార్లు కూడా షికారయ్యాయి. సమంత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమూర్ తో సమంత డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్టులో సమంత లుక్ పై నెటిజన్లు తమదైన అర్థాలు చెబుతున్నారు. సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసిన సెల్ఫీ పోస్టులో ఒక స్వెట్ షర్ట్ వేసుకుని కూల్ గా గాగుల్స్ పెట్టుకుని ముఖం పైన మిడిల్ ఫింగర్ కెమెరా యాంగిల్లో కనిపించేలా పెట్టి సెల్ఫీ దిగారు. ఇక ఆ స్వెట్ షర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని రాసి ఉంది. అయితే ఆమె దిగిన ఫోటో పోజ్ పై ముఖంపై కేవలం మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా పెట్టడంతో సమంత ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపైన నాగ చైతన్య శోభిత ధూళిపాలకు ఒక సెల్ఫీ పోజుతో ఇచ్చి పడేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంత పర్సనల్ లైఫ్ గురించి డైరెక్టర్ తో సమంత డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జరుగుతున్న ప్రచారానికి కూడా సమంత మధ్యవేలు చూపిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టుగా సమంత ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఆమె పెట్టిన పోస్టుకు నౌ వీఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ పాటను జోడించి సమంత ట్వీట్ చేశారు. తనపై వస్తున్న రూమర్స్ పైన, తన గురించి జరుగుతున్న రచ్చపైన చాలా కూల్ ఫేస్ తో అందరికీ మిడిల్ ఫింగర్ చూపించేసి ఎలాంటి రూమర్స్ ని తాను పట్టించుకునేది లేదు అని తేల్చి చెప్పారు సమంత అంటూ తన ఫ్యాన్స్ ఆమె పెట్టిన పోస్టు నుండి డీకోడ్ చేసి పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తన గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సమంత అందరికీ సైలెంట్ గా ఇచ్చి పడేశారని ప్రస్తుతం చర్చ కూడా నడుస్తోంది.